హలో అందరికీ, ఈరోజు మన వీడియోలో సూపర్ టేస్టీ మొగల ఎగ్ కర్రీని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. మనం రెగ్యులర్గా చేసుకునే ఎగ్ కర్రీలా కాకుండా డిఫరెంట్ ఫ్లేవర్ఫుల్ టేస్ట్తో చాలా బాగుంటుంది ఈ కర్రీ. ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ పోసుకోవాలి. అలానే కొంచెం పసుపు వేసుకోవాలి. అలానే కారం కూడా వేసుకోవాలి. కొంచెం సాల్ట్ కూడా వేసేసి ఒకసారి మొత్తం అంతా కలిపేసుకోవాలి. ముందుగా కోడిగుడ్లను ఉడకబెట్టుకొని పొట్టు తీసుకోవాలి. మధ్యలో ఘాట్లు పెట్టుకోవాలండి. ఆయిల్లో వేసేసి ఫ్రై చేసుకోవడమేనండి. ఇలా నేను చూపిస్తున్న విధంగా ఫ్రై చేసుకోండి, సరిపోతుంది. లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే మనకు చక్కగా ఫ్రై అయిపోయినట్లే. ఇప్పుడు అదే కడాయిలో ఇంకొంచెం ఆయిల్ పోసుకోవాలండి. ఇప్పుడు ఇందులో 2 మీడియం సైజు ఉన్న ఉల్లిపాయలను కట్ చేసుకొని వేసుకోవాలి. అలానే 10-12 దాకా పచ్చిమిర్చిని కూడా వేసేసుకోవాలి. పొట్టు తీసి పెట్టుకున్న 8 ఎల్లిపాయలను కూడా వేసుకోవాలండి. ఇది తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ ఇది. ఇప్పుడైతే కొద్దిగా పుదీనా, కొత్తిమీర కూడా వేసేసి ఒకసారి కలుపుకోవాలి. పుదీనా వేయడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుందండి. ఇలా లైట్గా ఫ్రై అయిపోయిన తర్వాత మిక్సీ తీసుకొని మిక్సీ జార్లో వేసేసుకోవాలండి. ఇలా పేస్ట్లా చేసుకొని పక్కకు పెట్టేసుకుందాం. అదే కడాయిలో 4 టేబుల్స్ దాకా ఆయిల్ పడుతుందండి. ఈ కర్రీకి ఆయిల్ కొంచెం ఎక్కువనే పడుతుంది. ఇప్పుడు బగారా ఆకులు 2 ఇలాచి, 3 లవంగాలు, 2 దాల్చిన చెక్క వేసుకోవాలి. లైట్గా ఫ్రై అయిపోయిన తర్వాత మనం పేస్ట్నంతా వేసేసి ఒకసారి చక్కగా కలుపుకోవాలండి. ఆయిల్ పైకి తేలుతుంది కదా, మనకి పేస్ట్ అనేది రెడీ అయినట్లే. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకోవాలి. అలానే 1/2 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసేసుకోవాలి. టేస్ట్కి సరిపోను ఉప్పు వేసుకోవాలండి. వేసుకొని ఒకసారి మొత్తం అంతా కలిపేసుకోవాలి. ఇలా చక్కగా ఫ్రై చేస్తూనే ఉండాలండి. మనకు ఆయిల్లో సపరేట్ కావాలన్నట్టు. ఇప్పుడు ఇందులో పెరుగు వేసుకోవాలండి. పెరుగు వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అది మీ ఆప్షనల్ అండి. పెరుగు ప్లస్లో మీరు పల్లీల పేస్ట్నైనా వేసుకోవచ్చు, అది ఇష్టాన్ని బట్టి ఉంటుంది. కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి. ఇలా ఆయిల్లో చక్కగా ఫ్రై అవుతుంది కదా, ఇప్పుడు మనము గ్రేవీకి సరిపోను వాటర్ వేసుకోవాలండి. ఇక్కడ నేను 2 గ్లాసెస్ దాకా వాటర్ పోసుకున్నానండి. నాకు ఇది సరిపోతుంది. ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని కూడా వేసేసుకోవాలండి. అవి వేసేసుకొని చక్కగా ఉడికించుకోవాలి. మనము ఆల్మోస్ట్ 80% మనకి కర్రీ అయిపోయినట్లే అండి. లాస్ట్లో కొంచెం కసూరి మేతిని వేసుకోండి. దీనివల్ల మంచి ఫ్లేవర్ఫుల్ టేస్ట్ ఉంటుంది. చాలా బాగుంటుందండి ఈ కర్రీ. ఫైనల్గా కొంచెం జీలకర్ర పొడి వేసేసుకోవాలి. అంతేనండి. ఒక 5 మినిట్స్ నుంచి ఆఫ్ చేయడమే, సర్వ్ చేసేసుకోవచ్చు. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.